గుడ్ ఆఫ్టర్నూన్. మీరందరూ ఎదురు చూస్తున్న మీకు ఎంతో ఇష్టమైన వీకెండ్ కమ్యూనిటీ రౌండప్కి గ్రాండ్ వెల్కమ్. మన ఏరియాలో మన స్ట్రీట్లో జరిగే కమ్యూనిటీ ఈవెంట్స్ని మీకు చూపించే వీకెండ్ కమ్యూనిటీ రౌండప్లో హెడ్లైన్స్ చూసే ముందు మీకు మరో ఇన్ఫర్మేషన్. మీరు కూడా మీ ఏరియాలో జరిగే కమ్యూనిటీ ఈవెంట్స్ని మాకు పంపించవచ్చు. వాటినన్నిటినీ మేము అందంగా రెడీ చేసి వరల్డ్ వైడ్గా ప్రజెంట్ చేస్తాం. మీ ఈవెంట్స్ని CRUP@TvasiaTelugu.comకి పంపించండి. సో లెట్స్ స్టార్ట్ వీకెండ్ కమ్యూనిటీ రౌండప్. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా హెడ్లైన్స్ చూసేద్దాం. ఇండియన్ అమెరికన్ ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా పేరుతో అంతరిక్ష నౌక. ప్రపంచవ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం కోసం ఇండియన్ అమెరికన్ల పూజలు. భారతీయ చలనచిత్ర నిర్మాత, నటుడు మరియు దర్శకుడు రమేష్ శర్మతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. $1 మిలియన్ దక్షిణాసియా గుండె ఆరోగ్య అవగాహన మరియు పరిశోధన చట్టం. వర్చువల్ పద్ధతి ద్వారా హిందీ మంచ్ రాష్ట్రీయ మహోత్సవం. సంగీతంతో నమ్మకాన్ని, ప్రేమను పంచే సందేశం. మొదటి మహిళ భారతీయ అమెరికన్ ఆస్ట్రోనాట్గా నాసాలో చరిత్ర సృష్టించిన కల్పనా చావ్లా గౌరవార్థం యునైటెడ్ స్టేట్స్ ఒక అంతరిక్ష నౌకను తన పేరును అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపుతోంది. ఇండియన్ సంతతికి చెందిన కల్పనా చావ్లా ఫ్లూయిడ్ డైనామిక్స్ అర్థం చేసుకోవటానికి తన జీవితాన్నే అంకితం చేశారు. చావ్లా ఫిబ్రవరి 1, 2003న అంతరిక్ష నౌక కొలంబియా విపత్తులో భూమి యొక్క వాతావరణంలోకి తిరిగి ప్రవేశించేటప్పుడు తన 28వ మిషన్ STS-107ను ముగించటానికి కేవలం 16 నిమిషాల ముందు జరిగిన విపత్తులో మరణించారు. భారతీయ అమెరికన్ ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లాకు అంకితం చేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి యునైటెడ్ స్టేట్స్ పంపిన మిషన్ శనివారం ఉదయం 6:46 వర్జీనియాలోని వాల్లోప్స్ ద్వీపంలోని నాసా యొక్క వాల్లోప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ నుండి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి పంపించబడింది. ఈ వ్యోమ నౌక నార్థ్రోప్ గ్రూమెన్ సిగ్నస్ చెందింది మరియు ఇది ఉమ్మడి నాసా నార్థ్రోప్ గ్రూమెన్ మిషన్. ఇది దాదాపు 8,000 పౌండ్ల శాస్త్రీయ పరిశోధన, సాంకేతిక ప్రదర్శన మరియు ఇతర రకాల సరుకులను తీసుకువెళ్తోంది మరియు అక్టోబర్ 5వ తేదీ సోమవారం రోజున అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటుంది. సిగ్నస్ అంతరిక్ష నౌక SS కల్పన మాజీ ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా పేరు మీద NG-14 సిగ్నస్ అంతరిక్ష నౌకకు పేరు పెట్టడం నార్థ్రోప్ గ్రూమెన్ గర్వంగా ఉంది అని కంపెనీ ప్రకటించింది. ఆమె అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయ సంతతికి చెందిన మొదటి మహిళగా చరిత్రలో ఆమె ప్రముఖ స్థానానికి ఎంపికైంది. NG-14 మిషన్ కోసం సిగ్నస్ అంతరిక్ష నౌక సుమారు 3,629 కిలోల సరుకులను అంతరిక్ష కేంద్రానికి సరఫరా చేస్తోంది. చావ్లా మార్చ్ 17, 1962న హర్యానాలోని కర్నల్లో జన్మించారు. 1982లో భారతదేశంలోని పంజాబ్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందారు. చావ్లా తన గ్రాడ్యుయేట్ విద్యను అభ్యసించడానికి యునైటెడ్ స్టేట్స్కు వెళ్లారు. 1984లో ఆమె టెక్సస్ విశ్వవిద్యాలయం నుండి ఎయిర్ ఫోర్స్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీని, 1988లో కొలరాడో విశ్వవిద్యాలయం నుండి ఎయిర్ ఫోర్స్ ఇంజనీరింగ్లో PhDని పొందింది. ఆమెకి సింగిల్ మరియు మల్టీ ఇంజిన్ విమానాలు, సీప్లేన్లు మరియు గ్లైడర్ల కోసం వాణిజ్య పైలట్ యొక్క లైసెన్స్లు కూడా ఉన్నాయి. 1988లో కాలిఫోర్నియాలోని ఏమిస్ రీసెర్చ్ సెంటర్లో పవర్డ్ లిఫ్ట్ కాంపిటేషనల్ ఫ్లూయిడ్ డైనామిక్స్ పరిశోధకురాలిగా చావ్లా నాసాలోని వృత్తిని ప్రారంభించారు. 1993లో చావ్లా ఓవర్సెట్ మెథడ్స్ ఇంక్లో వైస్ ప్రెసిడెంట్గా మరియు ఏరోడైనామిక్స్ పరిశోధకురాలుగా చేరారు. ఏప్రిల్ 1991లో సహజ సిద్ధమైన US పౌరసత్వం పొందిన తరువాత చావ్లా నాసా ఆస్ట్రోనాట్ల దళానికి దరఖాస్తు చేసుకుంది. ఆమె డిసెంబర్ 1994లో ఎంపికై 1995లో హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కు గ్రూప్ 15లో ఆస్ట్రోనాట్గా అభ్యర్థి నివేదించింది. నవంబర్ 1996లో చావ్లాను అంతరిక్ష నౌక కొలంబియాలో STS-87లో మిషన్ స్పెషలిస్ట్గా నియమించారు. అంతరిక్షంలో ప్రయాణించిన భారత సంతతికి చెందిన మొదటి మహిళ అయ్యారు. చావ్లా యొక్క రెండవ అంతరిక్ష విమాన అనుభవం 2001లో ఆమె STS-107 యొక్క సిబ్బందికి ఎంపికైంది. ఈ విమానం సైన్స్ మరియు పరిశోధనలకు అంకితం చేయబడింది.
సుమారు 80 ప్రయోగాలు పూర్తి చేసింది. STS-107 మిషన్ అంతరిక్ష నౌక కొలంబియా భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత విచ్ఛిన్నమైంది. ఆ సమయంలో కల్పనా చావ్లా ప్రాణాలు కోల్పోయింది. భారతదేశ పితామహుడు మహాత్మా గాంధీజీ 151వ జయంతి సందర్భంగా దేశం మొత్తం కృతజ్ఞతతో నివాళులు అర్పిస్తున్నారు. దేశవ్యాప్తంగానే కాకుండా మరియు ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా న్యూజెర్సీలో ఈ కార్యక్రమాల యొక్క 3 రోజుల ప్రత్యేక ప్రదర్శన కూడా జరిగింది. న్యూయార్క్, న్యూజెర్సీ, కర్ణాటక, రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్, భారతీయ విద్యాభవన్, పాండ్యా ఫౌండేషన్ మరియు అరిస్టా కేర్ వంటి భారతీయ సమాఖ్య సంఘాల వల్ల ఈ కార్యక్రమం విజయవంతం అయింది. న్యూయార్క్ కాన్సులేట్ జనరల్ గాంధేయ ప్రపంచ శాకాహార సమాజ సంస్థ మరియు టీవీ ఆసియా వారు భారతీయ అమెరికన్ సంఘాలతో కలిసి ఈ రోజు ఎలా జరుపుకున్నారో మీతో పంచుకోబోతున్నాము. భారతదేశ పితామహుడు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఈ అందమైన రోజు ప్రారంభం నుండి ఈ 3 రోజుల ప్రదర్శన చివరి రోజు వరకు జరిగిన కార్యక్రమాలలో ప్రజలు గాంధీజీకి ఇష్టమైన భజనలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆనందించారు. Today, even after 150 years of his birth, we are celebrating this because his views were non-sectarian. His views were binding, were bringing the world closer together. If you see his contribution, like Varsha Mataji was singing this Vajan, Vaishnav-jan, the meaning of that Vajan is that you are a Vaishnava-jan, you are the person, you're a godly person, you're a person who believes in God if you understand the troubles and problems. Really congratulate Nitin Bhai, H.R. Shah. Butala ji, I would say he is a really Gandhian and he is a Gandhi of New Jersey. I would say Gandhi of New Jersey. He is a really love Gandhi and he love for Gandhi any kind of work. He always continuously working. Thank God. God bless you and God bless your whole team. You're doing a really wonderful job. HK sir, you are really in this age, you are doing really wonderful for the world vegan. And I'm always supporting you and always support Nitin Bhai, HR Shah and Gandhian Society, Jersey, Mr. Jersey's Gandhis. In such a memorable celebration of Gandhiji's and Vinobaji's birthday, and most importantly, very pleased and honored to be in the presence of you, Honorable CG, Mr. Jaiswal. So a lot of the information was shared about me with everyone here today, but the biggest thing for me is the principles that we've seen with Gandhiji growing up, the principles of peace, the principles of community, being as one. And those are the biggest things that really teach us how to develop, how to grow, how to nurture. And understanding these principles and being in India, grown up in India and also grown up here, I'm working with the youth community in Edison to help empower them, help them become more united, part of our Indian community. And a lot of these teachings I've seen and I've learned myself through Gandhiji, the whole idea of peace, the whole idea of being one. And I'm sharing this and I'm setting the example for our youth to take the step forward as the brand, the face of our community, and work with each other for peace. We tend to forget what is ahimsa, especially nowadays when there is so much happening in this country and we are seeing so much of hinsa all around. Nelson Mandela was recognized for civil rights and people remember him. I think we all together, the Indians, we need to bring that ahimsa because ahimsa is very powerful. And if that power of that peace can be brought in and today's world stabilized a little bit. I remember when we were small, always we were told that जब धरती पे पाप बहुत बढ़ जाएगा तो भगवान अवतार लेके उतरेंगे सफाई करने के लिए. तो शायद ये कोविड एक सफाई हो रही है. The teachings and whatever we learn from Mahatma Gandhiji's life story have already been, Democratic Party has already been using as a founding principles
of promoting equality, trying to find a common ground to work with different segments of the population, whether be it based on a race, religion, and Democratic Party has already been fighting for income equality. So it's an honor to serve the chairman of Edison Democratic Organization. I hope that we can work with each and every one of the population here. అగ్రరాజ్యాతి నేత డొనాల్డ్ ట్రంప్ మరియు ఆయన సతీమణి మెలానియా ట్రంప్ కరోనా మహమ్మారి బారిన పడిన విషయం అందరికీ తెలిసిందే. దాంతో ఆయన మద్దతుదారులు ఆందోళనకి కూడా గురయ్యారు. ఆయన అనారోగ్యం నుండి కోలుకొని ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగవ్వాలని ఇండియన్ అమెరికన్లు మరియు ఇండియన్ హిందూ సొసైటీ ఆఫ్ ధర్మా సెంటినల్ మరియు వర్జీనియాలోని షికాగోలో ఉన్న భారతీయ అమెరికన్ సమాజం పూజలు నిర్వహించారు. అధ్యక్షుడు ట్రంప్ అక్టోబర్ 5న వరల్డ్ రీడ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తరువాత తిరిగి ఆయన అధికార నివాసం వైట్ హౌస్ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా రానున్న ఎలక్షన్స్లో కూడా అమెరికా ఉన్నత భవిష్యత్తు కోసం ఆయనకి ఓటు వేయాలని ఇండియన్ అమెరికన్లు మద్దతు తెలుపుతూ ప్రచారం కూడా జరిపారు. ఆ వివరాలు ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా ఈ మహమ్మారికి గురయ్యారు. అయితే ట్రంప్ ఆయన మానసిక శక్తితో, ఆత్మధైర్యంతో ఈ ప్రమాదకరమైన వైరస్ ని ఎదుర్కొన్నాడు. ప్రపంచ స్థాయి వైద్య సంరక్షణతో వరల్డ్ రీడ్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన ట్రంప్ తర్వాత కొద్ది విరామం తీసుకున్నారు. మంత్రిత్వ శాఖ నాయకులు, అమెరికన్లు వారి రాజకీయ వైఖరితో సంబంధం లేకుండా తమ అధ్యక్షుడు మరియు తమ దేశం కోసం ప్రార్థన చేయాల్సిన సమయం అని ప్రోత్సహించారు. అధ్యక్షుడు ట్రంప్ మరియు ప్రథమ మహిళ త్వరగా కోలుకోవాలని సంఘం సభ్యులు ఒకచోట చేరి మంత్రాలు, శ్లోకాలు జపించారు. అమెరికాలోని చికాగో మరియు వర్జీనియాలో ఉన్న భారతీయ అమెరికన్ సమాజం పూజలు నిర్వహించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం ఆయన ఆరోగ్యం పూర్తి స్థాయిలో కోలుకోవాలని ప్రార్థనలు చేసింది. అధ్యక్షుడు ట్రంప్ మరియు ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఆరోగ్యం కోసం ఒక హవన యజ్ఞాన్ని చికాగోలోని హిందూ సమాజం హరిఓం మందిర్ వద్ద నిర్వహించింది. సిడిపి మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకుని కేవలం 30 మంది మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు మరియు మిగిలిన వారు జూమ్ ద్వారా చేరారు. 1960వ సంవత్సరంలో కొంతమంది వలసదారులు భారతదేశం నుండి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వచ్చారు. వారి మాతృభూమి మరియు దాని గొప్ప సంస్కృతి యొక్క జ్ఞాపకాలు వారి హృదయాల్లో నిలిచిపోయాయి. కొన్ని కుటుంబాలు లార్డ్ కృష్ణ పేరిట వారంతా కలిసి హిందూ మతం మరియు సాంస్కృతిక కార్యక్రమాల యొక్క ముఖ్యమైన పండుగలు ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఈసారి వారంతా కలిసి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. Hariom Mandir, the administration of Hariom Mandir, and yourself to organize this at a very short notice. Hindu Dharma, it's an ancient religion, it's an ancient way of life. And what the powers are that resides in the scriptures and books, they're immense. And the mantras that were recited for President Trump today, they are known to be very powerful. We not only here, these mantras are being recited all over the country right now. Just before this, I was in an event that was organized by in Washington D.C. and in California, and of course it's happening all over the world. These mantras are going all over the place, and I'm very, very sure that these are going to help. And our president and his wife Melania, they're going to be very well very soon. We're just coming out of the celebration of Yajna, Havan, for the well-being and get well soon wishes for our President Donald J. Trump and First Lady Melania Trump. We firmly believe that a Havana where all the gods are invited to be present and get the blessings of all the gods together for the well-being of anybody, in this case of our President Trump, that always brings about very good results. For the health. Health is a great blessing. If any trouble, any part of the body, whole body effective. You have sound health, you enjoy politics, you enjoy business, you enjoy everything. You enjoy meditation. So we do the Havana for the good health of President Donald Trump and First Lady for the good health. A wonderful blessing.
A greatest blessing we have received from the all the Devtas and Mrityunjay Mahadev. Mrityunjay Mahadev great mantra than Mrityunjay mantra. So Mrityunjay mantra is a great mantra. It creates kavach around the body of the human being and good health. We have blessed the God Shiva bless Donald Trump and First Lady Melina have a good health and bless your all the body, bless your eyes, bless your nose, bless your heart, bless your kidney, all the whole body. We wish the whole nation and the world a speedy recovery, whoever is suffering from the COVID-19, and may God bless everyone with the good health and happiness. रोगान शेषा नपहंसि तुष्टा रुष्टा तु कामान् सकलान् अभीष्टान् त्वमाश्रितानां न विपन्नराणां त्वमाश्रिता ह्याश्रयतां प्रयान्ति. వీకెండ్ కమ్యూనిటీ రౌండప్ లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఎక్స్చేంజ్ 8,000 రూపాయల బ్యాలెన్స్ మ్యామ్. ఇవ్వనక్కర్లేదమ్మా, 8,000 మీకే వస్తాయి. ఎస్ మ్యామ్, మేము కేవలం హాల్మార్క్ 916 గోల్డ్ నే అమ్ముతాం. ఇంకా మీకు దొరికింది 100% ఎక్స్చేంజ్ వాల్యూ. క్వాలిటీ, ఇది మలబార్ ప్రామిస్. ప్రామిస్ ఇస్ ఎ ప్రామిస్. ఇది మా హీరో అల్లుడు కోసం ఫిట్ గా ఉంటుంది. పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది. ఇది మైండ్ డైమండ్, 100% క్వాలిటీ. సార్, ప్రతి మైండ్ డైమండ్ న్యాచురల్. ఇంకా మేము 28 క్వాలిటీ టెస్ట్లు చేస్తాం. 28 టెస్ట్లా? ప్రతి డైమండ్ జ్యువెలరీతో పాటు ఇంటర్నేషనల్ ల్యాబ్ సర్టిఫికేట్ కూడా. కళ్ళు మూసుకుని మీ హీరో కోసం వజ్రాలను తీసుకోండి. ఇది మలబార్ ప్రామిస్. ప్రామిస్ ఇస్ ఎ ప్రామిస్. Welcome back to Weekend Community Roundup. రమేష్ శర్మ భారతీయ చలనచిత్ర నిర్మాత, నటుడు మరియు దర్శకుడు. తన బ్యానర్ రమేష్ ఫిల్మ్స్ కింద 30 ఏళ్లుగా సినిమాలు, టెలివిజన్ షోల నిర్మాణంలో బిజీగా ఉన్నారు. ఆయన అమితాబ్ బచ్చన్ హీరోగా నిర్మించిన హమ్ చిత్రం బ్లాక్ బాస్టర్గా నిలిచింది. ఆ చిత్రంతో ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది. అదే కాకుండా చాలా సినిమాలకు ఆయన దర్శకత్వం కూడా వహించారు. ఆయనతో మన టీవీ ఆసియా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. You know, a lot of fans of Mr. Bachchan and yours have sent these questions to us related to Hum. But it all narrows down. It all gets bottlenecked to the point where people want to know about the nostalgia, the memories that you hold about making that film. And although it was a multi-starrer film, you know, Govinda was there, Rajnikant, you know, superstar Rajnikant was there, Mr. Bachchan was there. You were the producer, Mukul Anand, of course, directed it. What is it so special about Hum? You know, when you start doing things, you don't know whether it's going to be special or not. You start working on the film and you're excited and you're charged and everything. And I still remember when you said, "Ek dusre se karte hain pyar hum." That was also something that was very close to all of us. I used to love that song always. Of course. Whenever we do a song with the dancers and there's a group, all of us go crazy, assistants and everybody, mood. You know, the guys at the back are normally, you know, it's a battle because those guys do it every song and every day and every take is mood and they're saying, mood, yaar, chalo aage, next shot. And this is one song I felt from my very little experience. It was just energy, totally. It was, you could feel the energy there. Sometimes, you know, it's like God sent. And I still remember an anecdote, you know, when the song came out. So my mother said, you know,
कि है, what is this song? It's not, you know, थोड़ा ठीक नहीं है, you know, she didn't know what to say to it. Yeah. So I said, no, it's very nicely picturized and all. नहीं काका, that's fine, but no, तू मुकुल नु क्या है ना, कोई भजन पाए, भजन में कुछ. So Mukul and we all said, yaar, Mukul said, your mother said, bhajan to we can't let that go, yaar. So if you remember this, just before एक दूसरे से करते हैं प्यार हम. जी. Deepa Sai is taking tea for everybody and she falls down the steps and rolls, and so we made Amit ji do the puja part in the morning. Yes. Yeah. That was for my mother. She used to call her Chachi ji Mukul and everything. Chachi ji bhajan paata. So we have so many, and it was amazing, and he was like, it was a joy to work with him. 2020లో దక్షిణాసియా గుండె ఆరోగ్య అవగాహన మరియు పరిశోధన చట్టం కోసం భారత అమెరికన్ ప్రతినిధి ప్రమీలా జైపాల్ స్పాన్సర్ చేసిన బిల్ కేవలం 40 నిమిషాల చర్చ తర్వాత స్వర ఓటుతో సభను ఆమోదించింది. దక్షిణాసియా సమాజానికి ఇది ఒక శుభవార్త. యుఎస్లో నివసిస్తున్న దక్షిణాసియన్లో గుండె జబ్బుల వలన మరణాల సంఖ్య సాధారణ జనాభా కంటే ఎక్కువగా ఉంది మరియు ఇతర ఆసియా సమూహాల కంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా వీరికే ఎక్కువగా ఉంది. దక్షిణాసియా సమాజానికి ఇది పెద్ద విజయం. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం దక్షిణాసియా సమాజానికి గుండె జబ్బుల ప్రమాద కారకాల గురించి అవగాహన పెంచడం మరియు గుండె జబ్బులతో నివసించే వారికి అవసరమైన సంరక్షణ, చికిత్స మరియు సహాయాన్ని పొందేలా చూడడం. చెన్నైలో జన్మించిన అమెరికన్ ప్రతినిధి ప్రమీలా జైపాల్ గత వారం ప్రవేశపెట్టిన ఇంధన మరియు వాణిజ్య ద్వైపాక్షిక చట్టాన్ని డెమోక్రాటిక్ వాషింగ్టన్ వైట్ హౌస్ కమిటీ ఆమోదించింది. ఈ బిల్ 2021 నుండి 2025 వరకు సంవత్సరానికి 1 మిలియన్లను వ్యాధి నియంత్రణ మరియు నివారణ కేంద్రాలకు సముచితం చేస్తోంది. సమాజంలో పెరుగుతున్న గుండె జబ్బులు మరియు టైప్ 2 డయాబెటీస్తో దాని సంబంధాల గురించి అవగాహన పెంచడానికి ఈ గ్రాంట్స్ ఉపయోగించబడతాయి. ఈ గ్రాంట్స్ అందుకున్న రాష్ట్రాలు పోషకాహార విద్య, సరైన ఆహార ప్రణాళికలు మరియు క్రమమైన వ్యాయామం కోసం కార్యక్రమాలపై సాంస్కృతికంగా తగిన పదార్థాలను అభివృద్ధి తప్పనిసరిగా చేయాలి. సంఘాలతో కలిసి పనిచేసే సంస్థలకు మద్దతు ఇవ్వటానికి మరియు గుండె జబ్బుల ద్వారా అసమానంగా ప్రభావితమవుతున్న కమ్యూనిటీల కోసం ఈ డబ్బు ఉపయోగపడుతోంది. ఈ బిల్లు 2021 నుండి 2025 వరకు సంవత్సరానికి 1 మిలియన్లను గుండె జబ్బులు మరియు టైప్ 2 డయాబెటీస్కి గురి అవుతున్న దక్షిణాసియా అమెరికన్ సమాజంపై దృష్టి సారించింది. అంతేకాకుండా గుండె జబ్బులు మరియు మధుమేహాన్ని నివారించడానికి, చికిత్స చేయడానికి, ఇంకా గుండె ఆరోగ్య పరిశోధన మరియు చికిత్స ఎంపికల జాబితాలను చేయడానికి ఇది ఇంటర్నెట్ క్లియరింగ్ హౌస్ను ఏర్పాటు చేస్తోంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్, అమెరికన్ మెడికల్ అసోసియేషన్, అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ మరియు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్లతో పాటు అనేక ఇతర దక్షిణాసియా అమెరికన్ ఆరోగ్య సంస్థలు కూడా ఈ బిల్లును ఆమోదించాయి. యునైటెడ్ స్టేట్స్లోని దక్షిణాసియన్లు భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక మరియు నేపాల్ వంటి దేశాల నుండి వలస వచ్చిన వారి కుటుంబాలతో గుండె జబ్బులు అనూహ్యంగా పెరుగుతున్నాయి అని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ జనాభాలో దక్షిణాసియన్లు 25% ఉన్నారు, కానీ అనూహ్యంగా వారిలో గుండె జబ్బుతో 50% మరణాలు సంభవించాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్ అంతటా దక్షిణాసియా అమెరికన్ సమాజం 2010 మరియు 2017 మధ్య దాదాపు 40% వరకు పెరిగింది. బాస్టన్ బేస్డ్ హిందీ మంచ్ రాష్ట్రీయ మహోత్సవం 3 రోజుల వర్చువల్ ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్ అక్టోబర్ 1 నుండి ప్రారంభమవుతుంది. హిందీ మంచ్ తన మొట్టమొదటి వర్చువల్ అంతరాష్ట్ర మహోత్సవానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో సంగీత, నాటక, సాహిత్య మరియు బాల యువ కార్యక్రమాలు ఉంటాయి. ఈ 3 రోజుల కార్యక్రమంలో ప్రపంచ నలుమూలల నుండి ప్రదర్శనకారులు ఉంటారు. ఈ కార్యక్రమంలో అందరూ ఉచితంగా పాల్గొనవచ్చు. అందరినీ అలరిస్తున్న ఈ కార్యక్రమం సుమారు 12 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. అప్పటి నుండి హిందీ మంచ్ 100కి పైగా హిందీ, ఉర్దూ కార్యక్రమాలను నిర్వహించింది. 2018లో న్యూయార్క్లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సహకారంతో బాస్టన్లో హిందీ మంచ్ రాష్ట్రీయ మహోత్సవ్ అనే 3 రోజుల జాతీయ కార్యక్రమాన్ని ప్రదర్శిస్తూ హిందీ మంచ్ తన 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ కార్యక్రమం సంగీతం, నాటకాలు, సాహిత్య రచనలు మరియు యువత కార్యక్రమాలను ప్రదర్శించింది మరియు యుఎస్ మరియు కెనడా నలుమూలల నుండి ప్రదర్శకులను మరియు ప్రేక్షకులను ఆకర్షించింది.
ఈ కార్యక్రమం యొక్క విజయం హిందీ మంచ్ బృందాన్ని 2020 సంవత్సరానికి మరింత పెద్దదిగా చేయటానికి ప్రేరేపించింది. ఈ సందర్భంగా హిందీ మంచ్ అధ్యక్షుడు ప్రతీష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, దురదృష్టవశాత్తు కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ప్రణాళికలను నిలిపివేయాల్సి వచ్చింది. కానీ నిర్విరామంగా సంస్థ తన ప్రామాణిక కార్యక్రమాల ఆకృతిని మారుస్తూ వచ్చింది. ఒక ప్రయోగంగా ప్రారంభమైన ఈ పరివర్తన మరియు దాని వర్చువల్ ప్రోగ్రాంల ద్వారా హిందీ మంచ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25,000 మంది ఆన్లైన్ ఫాలోయింగ్ ను అభివృద్ధి చేసింది. ఈ సంస్థ ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుండి హిందీ మరియు ఉర్దూ ప్రేమికులను ఆకర్షిస్తోంది. ఈ సంవత్సరం ఈవెంట్ లో ప్రముఖ నటుడు పరేష్ రావల్, నటి పద్మిని కోల్పురే మరియు ప్రఖ్యాత హిందీ కవి అశోక్ చక్రాధర్ ఈ సంవత్సరం వారికి మద్దతుగా హిందీ మంచ్ అంతరాష్ట్ర మహోత్సవాల్లో ప్రదర్శించే కళాకారులు మరియు ప్రదర్శనకారులకు శిక్షణ ఇస్తారు. चाह नहीं मैं सुरबाला के गहनों में गूथा जाऊं, चाह नहीं मैं सुरबाला के गहनों में गूथा जाऊं, चाह नहीं प्रेमी माला में बिंद प्यारी को ललचाऊं, चाह नहीं सम्राटों के शव पर हे हरि डाला जाऊं, चाह नहीं देवों के सिर पर चढ़ूं भाग्य पर इठलाऊं। कि हिंदी मंच का पहला वर्चुअल अंतरराष्ट्रीय हिंदी महोत्सव अक्टूबर 9, 10 और 11 को आयोजित है, जिसमें पूरे विश्व से 1 लाख से भी ज्यादा हिंदी प्रेमी भाग लेंगे, हिस्सा लेंगे. ఈ 2020 సంవత్సరంలో రోజు రోజుకి జరుగుతున్న విపత్తుల వల్ల మనుషులు ప్రశాంతతకి దూరం అవుతున్నారు. ఈ తరుణంలో సంగీతంతో ప్రశాంతతని, నమ్మకాన్ని మరియు ఒక సందేశాన్ని అందించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతకారులు తమ వంతు కృషి చేస్తూనే ఉన్నారు. అలాంటి ఒక సంగీతకారుల్లో ఒకరు అలీ సేతి. అలీ సేతి పాకిస్తానీ సింగర్. తాజాగా పెహ్లా కదమ్ అనే ఒక మ్యూజిక్ వీడియో చేశారు. సాంగ్ ఆఫ్ హోప్ అనే ట్యాగ్తో రిలీజ్ అయిన ఈ పాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఈ పాటకి అలీ మ్యూజిక్ కంపోజ్ చేయగా సునైనా లిరిక్స్ రాసింది. డానిష్ రెన్జు అండ్ అబూకర్ ఖాన్ ఈ మ్యూజిక్ ఆల్బమ్ని ప్రొడ్యూస్ చేశారు. న్యూయార్క్, బాస్టన్లో కంపోజ్ చేసిన ఈ సాంగ్ కాశ్మీర్, ఇండియాలో చిత్రించారు. ఈ సాంగ్లో పలువురు నటించారు. ఇప్పుడు ఆ విశేషాలు చూద్దాం. Music is never fixed, Ali Sethi says. A raga is almost like a melodic being. You have to breathe life into it, and every rendition, every performance may be different. And Ali, your voice and composition does it all over again with Pehla Kadam. It Thank adds you. new life, new luster, a song that defies all borders. So tell our audience today, how did Pehla Kadam happen? Pehla Kadam happened. I was introduced to Danish by a mutual friend and the producer of this project, Abu Bakr, who lives in the US, who was in Seattle, I think, at that time, Danish. Yeah. And I had longed to work with Kashmiri artists. I've always had a kind of dreamy longing for Kashmir. I've never been, but my parents have both been to Srinagar, and they've ever since they went about, I think, 10 years ago. They have a little longer, maybe 15 years ago. They've never stopped talking about how it is the single most beautiful place on earth. And so Kashmir kept turning up, in our sort of conversation, in our consciousness, and but one could never go. And so I think that romance of Kashmir as this elusive, muse-like sort of mirage somewhere beyond the mountain. So I was in touch with him regarding the video, that we had another song that we wanted to do together or something. Suddenly I got plans to go to Kashmir because, as you know, LA was all like stuck and nothing was happening. So I was like, just go back home. Ali, there's Abu Bakr. I mean, it's all like a diaspora. And I realized that having Kashmiris in it, and so also, as you know, in the video, कितने आगे वक्त की साजिशें और हम बेजुबान, तुम ही बताओ ये कैसा सितम है, तुम ही बताओ जरा. సో ఇవ్వండి వీకెండ్ కమ్యూనిటీ రౌండప్ విషయాలు. మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీ ఏరియాలో జరిగే కమ్యూనిటీ ఈవెంట్స్ షూట్ చేసి మాకు పంపిస్తే ప్రపంచానికి అందంగా మేము చూపిస్తాం.
మీ ఈవెంట్స్ crup@tvasiatelugu.comకి పంపించండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇన్ కమ్యూనిటీ రౌండప్లో కలుద్దాం. Until then, stay safe. Me, Shravanti.